గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు చందు కీర్తన బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే బెండకాయ కర్రీ గురించి చెప్పబోతున్నాను. ఆగండి, బెండకాయ కర్రీ గురించి చెప్పబోతున్నానంటే మాకు తెలీదా వండుకోవడం, నువ్వు నేర్పించాలని మాత్రం కామెంట్ చేయమాకండి. అలాగని నేనేమి కొత్త రెసిపీ చూపించడం లేదు. నేనైతే బెండకాయ కర్రీ ఎలా వండుకోవాలో చెప్పడం లేదండి. బెండకాయ తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి, మన హెల్త్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది దాని గురించి చెప్తాను. మామూలుగా నేనైతే బిఫోర్ మ్యారేజ్ బెండకాయ కానీ ఏ వెజిటేబుల్స్ కానీ తినేదాన్ని కాదు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అంటే రోహిత్ కన్సీవ్ అయిన టైంలో డాక్టర్ ఏం చెప్పారు అంటే కూరగాయల్లో విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్స్ అనేటివి చాలా పుష్కలంగా ఉంటాయి. కూరగాయలు తినడం వల్ల బేబీ హెల్తీగా ఉంటుంది, అలాగే బేబీ గ్రోత్ బాగుంటుంది అని చెప్పారు. సో అప్పటి నుంచి నేనైతే వెజిటేబుల్స్ అన్నీ తినడం స్టార్ట్ చేశాను. మీలో ఎంతమంది నాకులాగా కూరగాయలు తినని వాళ్ళు ఉన్నారు కామెంట్ చేయండి. అండ్ నేను బెండకాయ కర్రీ తినని టైంలో నాకైతే కొంతమంది ఏం చెప్పారు అంటే బెండకాయ తింటే బ్రెయిన్ పెరుగుతుంది, అలాగే మ్యాథ్స్ బాగా వస్తుంది అని చెప్పారు. లిటరల్లీ ఇంతవరకు దానిలో ఎంతవరకు వాస్తవం ఉందో నాకైతే తెలియదండి. మీరే చెప్పండి, బెండకాయ తింటే బ్రెయిన్ పెరుగుతుందా, మ్యాథ్స్ బాగా వస్తుందా? రాదు కదా. దేవుడు మనకి అందరికీ ఒకే పరిమాణంలో బ్రెయిన్ ఇస్తాడు, కానీ మనం అదిన్ని యూజ్ చేసుకునే విధానంలో ఉంటుంది కదా. బ్రెయిన్ ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది అనేది మన ఆలోచన శక్తిని బట్టి బ్రెయిన్ అనేది ఉంటుందండి. నేనైతే నమ్మడం లేదు అండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో పిల్లల్ని అయితే తీసుకుందాం, అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటారు కదా. అండ్ మేడమ్స్ కూడా వాళ్ళందరికీ లెసన్స్ కానీ ఏదైనా కానీ ఒకే విధంగా చెప్తారు కదా. కానీ కొంతమంది యాక్టివ్గా ఉంటారు, కొంతమంది డల్గా ఉంటారు. అంటే వాళ్ళు బెండకాయ తినడం వల్ల యాక్టివ్గా ఉన్నారని కాదు కదా, అలా అని వీళ్ళు బెండకాయ తినకపోవడం వల్ల అని కాదు కదా. మనం యూజ్ చేసుకునే విధాన్ని బట్టి ఉంటుంది. సో దాని గురించి అయితే నేను చెప్పడం లేదండి, ఎవరిష్టం వాళ్ళది. ఇంతకీ మీకు బెండకాయ కర్రీ ఇష్టమా లేదా ఫ్రై ఇష్టమా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మన టాపిక్కి వచ్చేద్దాం. బెండకాయ ఎంత రుచిగా ఉంటే అంత ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే బెండకాయలో మనకి ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. బెండకాయలో మన శరీరానికి అవసరమైన పొటాషియం, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన కళ్ళకి మేలు చేస్తాయి. బెండకాయలో ల్యూటిన్, బీటోకెటరిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ లాంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల మన కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే విటమిన్ సి బెండకాయలో తగినంత పరిమాణంలో లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో బెండకాయ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మధుమేహం తగ్గించడంలో పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.